మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అధికారాన్ని తెర వెనక నుండి నడిపించడం కానీ, లేదంటే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే, నిన్న ఎందుకు హిస్టారికల్ ఇదవుతుందంటే, ఇదంతా కూడా ఒక అబద్ధం మీద, ఒక మోసం మీద, ఒక అన్యాయం మీద, ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ ఇన్నాళ్ళు. అది ఇప్పుడు బయటికి రాబోతోంది. మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, దీనివల్ల ఏం జరగబోతోందంటే, ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి, అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి, అలాగే దీని వెనక ముందున్న మార్గదర్శి చిట్ ఫండ్, దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ, తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర నుంచి అవన్నీ రేపు వెలుగులోకి రాబోతున్నాయి. ఈయన చేసింది ఈరోజు నిన్న ఉన్న బయటకు రేపు మళ్లీ రాబోతుంది. అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే దానికి ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన, దిగ్భ్రాంతి చెందే విషయం. రోజు పొద్దున్న లేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుస్తుంది కాబట్టి, అది ఓ ప్రొప్రైటరీనా